ఈరోజు గుడ్ ఈవినింగ్ ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి దినం. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో నట నడుమ నడిబొట్టున అన్నట్టుగా మనందరికీ స్ఫూర్తిదారైనటువంటి జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే విగ్రహావిష్కరణ చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, పిసిసి అధ్యక్షునికి, మంత్రులకు, వేదిక మీద ఉన్న ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, బీసీ నాయకులకు, కార్పొరేషన్ చైర్మన్లకు ఒకసారి గట్టిగా టప్పలతో ధన్యవాదాలు తెలియాల్సిందే సందర్భంగా కోరుతా ఉన్నా. ఈ రోజు మహాత్మా జ్యోతిబా పూలే పేరు వింటేనే, సావిత్రిబాయి పూలే పేరు వింటేనే ఒక చరిత్రలో మార్గదర్శకులుగా మనం ఈ రోజు ఇక్కడ ఉండి మాట్లాడగలిగేటువంటి స్థాయిని సంపాదించినటువంటి స్ఫూర్తి ప్రదాతలు వాళ్ళు. ఆ విగ్రహాలు రాబోయే కాలంలో మీలాంటి అనేక విద్యార్థులకు తెలంగాణ నిర్మాణంలో అత్యున్నతమైనటువంటి స్థానానికి విధంగా విద్యాబోధన మీద శ్రద్ధ చూపెట్టి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నా. 200 సంవత్సరాల క్రితం ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అస్పృశ్యత, మనం చదువుకోవద్దని, ముఖ్యంగా విద్యార్థులు చదువుకోవద్దని నియంత్రణ అనువాదంగా ఆనాడు వేదాంతం ఉంటే ఆ అన్ని సంఖ్యలను తెచ్చుకొని సత్యశోధకు పేరిట ప్రతి ఒక్కరు చదువుకోవాలని అనేక పాఠశాలలు ఓపెన్ చేసి నిర్బంధంలో కూడా అనేక అవమానాలు ఎదుర్కొని ఇలా జ్యోతిబా పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా మరొక సత్యశోధకు పరిశీలక వారందరూ ఆదర్శంగా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు వేదిక మీద పెద్దలు కూడా ఇలా 200 సంవత్సరాల తర్వాత కూడా అస్పృశ్యతకు వ్యతిరేకంగా పోరాడిన జ్యోతిబాబాయి పూలే, సావిత్రి పూలే, పక్కనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనం ఆదర్శంగా తీసుకుంటూ నిన్నగాక మొన్న ఈ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో దేశంలో మరొక్కసారి రాజ్యాంగం తలవంచుకునే విధంగా, ప్రజాస్వామ్యం సిగ్గుపడే విధంగా మా ఖార్గే గారు సమావేశంలో మాట్లాడితే దాన్ని శుద్ధి చేసినారంటే ఈనాడు ఉన్నటువంటి పాలకులకు ఉన్న మనవాద ఆ విధానాన్ని అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నా. ఒక ఖార్గే గారు చాలా కష్టపడి తల్లిదండ్రులను ఆనాడు ఆత్మహత్య అయినటువంటి పరిస్థితులలో ఎదిగి ఇలా ఒక అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా వారు ఒక సమావేశంలో పాల్గొంటే ఆ సమావేశ స్థలాన్ని శుద్ధి చేసేటువంటి మనవాద ఆకాంక్షలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ గురించి ఆలోచించాలి. ఇలా వేదిక మీద పెద్దలందరం కూడా మనం ఈరోజు జ్యోతిబా పూలే ఆదర్శంగా తీసుకుంటున్నామంటే ఒక సామాజిక న్యాయం. నేను గౌరవ ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒక బలహీన వర్గాల శాఖ మంత్రిగా మీరు అడగక ముందే పిల్లలందరికీ కాస్మెటిక్ ఛార్జీలతో పాటుగా ఇలా డైట్ ఛార్జీలు పెంచి వాళ్లకు అనేకమైనటువంటి నాణ్యమైన కిట్లు ఇచ్చి ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు పెట్టి అన్ని రకాల సౌకర్యాలు కలిగించి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను చదువు ద్వారా మాత్రమే ఉన్నతంగా ఎదుగుతారని విశ్వసించి ఇవాళ ఇన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. బీసీ కులగణన జరిగింది, కామారెడ్డి డిక్లరేషన్ ఉంది, వేదిక మీద ఉన్నటువంటి అనేక కార్పొరేషన్లు ఉన్నాయి. ఇంతమంది పెద్దలు చెప్పినట్టుగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థికంగా ఆత్మగౌరవ భవనాలకు నిధులను కేటాయించినారు. త్వరలోనే ఆ జీవోలను ఇచ్చే ఆత్మగౌరవ భవనాలను నిర్మాణం చేయడమే కాక కార్పొరేషన్ల ద్వారా స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, ఉపాధి అవకాశాల విధంగా త్వరలోనే మీ అందరితోటి సమావేశం ఏర్పాటు చేసి ఈ తెలంగాణ బలహీన వర్గాలకు సంబంధించి ఏదైనా న్యాయం కావాలంటే అడగగలిగేటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం వేరే పార్టీల్లో బలహీన వర్గాల గొంతు కూడా ఇప్పేటువంటి అవకాశం లేని నియంతృత్వ పార్టీలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలో బలహీన వర్గాలకు సంబంధించి న్యాయం జరగాలంటే అడగగలిగేటువంటి బలహీన వర్గాల నాయకత్వం ఐక్యంగా అటు కేశవరావు గారు, హనుమంతరావు గారు, అటు నవీన్ యాదవ్, అనిల్ యాదవ్, అంజన్ యాదవ్, ఇటు నాగేంద్ర గారు అందరం కూడా ఈ రోజు వాకి శ్రీహరి గారు, కొండ గారు, మహేష్ గౌడ్ గారు, ప్రతి ఒక్కరం కూడా ప్రకాష్ గౌడ్ గారు, శంకర్ వీరపల్లి గారు, మక్కల్ సింగ్ గారు, ఆది శ్రీనివాస్ గారు అందరం కూడా ఇలా తెలంగాణ బలహీన వర్గాలకు న్యాయం జరగాలనేటువంటి సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని ఎప్పుడు కలిసినా బలహీన వర్గాల సంక్షేమానికి ఎటువంటి కార్యక్రమాలు తీసుకున్నా ముందుకు పోయే విధంగా సహాయ సహకారాలు ఇస్తున్న వారికి ధన్యవాదాలు చేస్తూ, ఇంకా మనం ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లు పెట్టామో ఆర్థిక భారం లేనటువంటి అన్ని కూడా
కొంత జీవోల ద్వారా అమలు చేసే అవకాశం ఉంది కాబట్టి చేయాలని వాళ్ళందరూ కూడా రేపొద్దున బీసీ మంత్రిగా ఏమైంది అనేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఆల్రెడీ ప్రభుత్వంలో చర్చ చేస్తా ఉన్నాం, ఒకటికొకటి అన్ని అమలు చేస్తా ఉన్నాం కాబట్టి తప్పకుండా చేస్తామనే మాట కూడా ప్రభుత్వం తరఫున విశ్వాసం చెప్తూ మరొకసారి జ్యోతిబాయి పూలే సావిత్రిబాయి పూలే యొక్క ఆలోచన విధానం ఉన్నతంగా ఎదగడానికి చదువే మూల కారణం కాబట్టి ఆ చదువుకునేటువంటి కన్నటువంటి నా సోదరిమణులు వారిని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్ తెలంగాణలో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షిస్తూ ఆ విగ్రహ ఏర్పాట్లు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు ఏమైంది విగ్రహం అని అడిగేటువంటి వారు, అయ్యి నుంచి రాంగా పోంగా ఏమైతుందని అడిగేటువంటి వారు, అందుకు సహకరించి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటూ జ్యోతిబాయి పూలేని ఆదర్శంగా తీసుకొని సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలని కోరుతూ అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన రాష్ట్ర ఫైనాన్స్ మరియు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు శ్రీ బట్టి విక్రమార్ గారు ప్రత్యేకంగా మహాత్మా జ్యోతిబాయి పూలే అదేవిధంగా సావిత్రిబాయి పూలే విగ్రహ